అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వయంగా ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు, మీ జిల్లా మంత్రి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి వేల కోట్ల ఆస్తులు సంపాదించడాన్ని. నిజంగా మీ దగ్గర ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి? మీరు చూపిస్తే మంచిది, అన్నోళ్ళు చూపిస్తే అయ్యో సరుకులు సార్ ఉన్నాయి చెప్పండి. వందల కోట్ల వేల కోట్ల నాకు చెప్తే మీరు ఎక్కడో చూపిస్తే బాగుండు. ఇది చూపించి ఇది నీది అంటే నాదా కాదా, నాదైతే తీసుకోమని చెప్తానా, నాకు ఇవ్వమని చెప్తానా తెలుస్తా. ఒకటి జానంపల్లిలో 100 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు, థాయిలాండ్ మలేషియాల్లో పవర్ ప్లాంట్లు, ఓకే. అట్లాగే షాబాద్ పక్కన 80 ఎకరాలు, ఒక్కొక్కటి 50 కోట్ల విలువ చేసే 80 ఎకరాలు ఉన్నాయి. ఓకే. అట్లాగే నాగారంలో 6 ఎకరాల్లో ప్యాలెస్ కట్టుకున్నారని. ఓకే. ఇవన్నీ నిజమా కాదా? అన్నీ నిజమే, 100% మొత్తం నాకు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. వస్తే మీరు వస్తే రాసి ఇమ్మంటే ఇస్తా, సంతకం పెడితే తీసుకోండి. వాళ్ళకైనా ఏం లేదు, మీకైనా ఏం లేదు. సంతకం పెట్టమంటే పెడతా, అందులోకి వెళ్ళిపోండి మీరు తీసుకొని. మీ ఆస్తులు మాకెందుకు ఇస్తారు? అయ్యో నాదన్నప్పుడు నేను చెప్తున్నా కదా, ఇది వచ్చి ఇది నీదని చూపించేస్తే మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తే మీరు దాంట్లోకి వెళ్ళిపోండి. ఆడున్న కాపలాదారులు చెప్పి ఈసారికి ఇచ్చేసిండ్రా, ఈ రోజు నుంచి పొమ్మని చెప్తే పోండి దాంట్లోకి. ఎక్కడెక్కడ ఉంటే ఆడ. ఇవన్నీ అబద్ధాలేనా? ఎక్కడుంటే అక్కడ పోదామంటున్నా నేను. మీకు షాబాద్లో 80 ఎకరాలు ఉందా? ఉంటే ఎక్కడ పోదామంటున్నా. నాకేముందో నేను అఫిడవిట్లో ఇచ్చిన. నా అఫిడవిట్లో ఉన్నది కాకుండా ఇంకేదైనా కొత్తది మీరు కనిపెట్టి ఇది కూడా మీదనట్టు కదా అంటే మీకు అప్పచెప్పిస్తాను. అంటే మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పేయని అబద్ధాలు అంటారా? ముఖ్యమంత్రులు ఎప్పుడన్నా నిజం మాట్లాడక విన్నారా మీరు ఇప్పటివరకు వాళ్ళ జీవితంలో? అసలు వాళ్ళ జీవితంలో ఎప్పుడన్నా ఒక నిజం గిది అని చెప్పి చెప్పగలరా? వాళ్ళ బతుకులకు నిజాలు మాట్లాడే అలవాటు ఉందా ఎప్పుడన్నా? నేను చేయలేదు ఎప్పుడు ఎవరి మీద ఆరోపణ ఇప్పటివరకు. బట్ నేను చేస్తే నిరూపించే పరిస్థితి ఉన్నప్పుడే చేస్తా. ఒకటి చేసినా ఇప్పుడు నా పొలిటికల్ లైఫ్లో అది నిజమని ఒప్పించిన. మీరు ఆరోపణలు వదిలేండి మౌలి గారు. నేను ఒకటి చేసినా నిజమని ఒప్పించిన. ఏంటది? రాజగోపాల్ రెడ్డి 22,000 కోట్ల కాంట్రాక్ట్ అమ్ముడు పోయిండు బీజేపీకి అని చెప్పిన. మునుగోడు బై ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ రాజీనామా చేసి బీజేపీ పోతే చివరికి ఆయన ఒప్పుకున్నాడు 22,000 కాదు 18,000 కోట్లది అని ఒప్పుకున్నాడు. నిజమేనా కాదా? కదా. అవి గట్ల ఉంటుంది నేను చేస్తే. నాకు ఈ చెత్త మాటలు, చిల్లర ఆరోపణలు నాకు ఇష్టం ఉండదు. ప్రజలకు సంబంధం లేని విషయాలు మాట్లాడి ఉక్కిన మనిషి మిత్రులు బురద జల్లి ఎందుకు అంటే నా మీద మాట్లాడడానికి ఏమీ లేదు, ఎక్కడేం లేదు. నేను వీళ్ళ 100 తీసుకొస్తా తొందరలోనే. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత ఏం చేస్తున్నారు నా మీద ఒక్కటి చూపించారా 10 ఏళ్ళలో గిది అని చెప్పి ఒక ఆరోపణ. మీరు వ్యక్తిగతంగా విన్నారా ఎప్పుడన్నా? ప్రైవేట్గా విన్నారా? ఎవరైనా వచ్చి చేసాడు సార్ నాకు అక్కడ ఈ 10 రూపాయలు తీసుకున్నాడనో ఈ పలానా పని చేస్తే విన్నారా ఎప్పుడన్నా మీ లైఫ్లో? అట్లా మీకు 100 వినిపిస్తారు రేపు. వాళ్ళ బాధితులను తీసుకొచ్చి తొందరలో ప్రదర్శన చేస్తా. వీళ్ళు పనులు చేస్తారని చెప్పి మోసం చేసి ఇచ్చేసినాయన్ని ఒక్కరితో నాతో అనిపిస్తే చాలు నా జీవితం. కానీ 2014 ముందు ఏమీ లేని జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు 100 కోట్లు సంపాదించడానికి ఒక పదే వస్తున్నాయి. ఒక పని చేద్దాం మౌలి గారు. ఈ మాటలు నోడు ఎవడైనా కానీ, అది ముఖ్యమంత్రి ఇంకో మంత్రి, వాళ్ళ ఊర్లలో పోదాము, వాళ్ళ పూర్వ చరిత్రలు తీద్దాం. వాళ్ళ ఫాదర్స్ ఏమున్నారు, వాళ్ళ 4 ఫాదర్స్ ఏమున్నారు, వాళ్ళ చిన్ననాడు బతికింది ఎక్కడ, వాళ్ళు ఎట్టున్నారు. నా ఊరికి కూడా పోదాం, నా కూడా తీద్దాం. రెవెన్యూ రికార్డులు కూడా తీద్దాం, వాళ్ళ ఊర్లలో మా ఊర్లలో. ఎవడికి ఏం ఆస్తుండే, ఎవడు ఎట్లా బతికిండు, ఎవడు ఎట్లా బతకలేదు, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండ్రు, బతికి చెడ్డోడు ఎవడు, చెడు బతికినోడు ఎవడు తీద్దామా? నాకు ఇష్టం లేదు, నేను ఎప్పుడు మాట్లాడాను. కానీ ఒకవేళ నేను వాళ్ళని కూడా అడుగుతాను, మీరు రెడీగా ఉన్నారా? ఎస్, మీ ఆస్తి నేనే చెప్తున్నా. ఎవడవద్దు, మీరే రండి అంటున్నా. మీ ఇప్పుడు ఈ కెమెరాలే తీసుకొని పొండ్రి, నేను కూడా రాను. కావాలంటే మా ఊరికి పోండి, వాళ్ళిద్దరు ఊళ్ళకి పోండి. మీ ఆస్తులని చూపించడానికి రెడీగా ఉన్నారు. స్వేచ్ఛగా నేను ఏమంటున్నా, నేను కూడా చూపించాను. మా ఊళ్ళోనే అడిగిరండి అంటున్నా. ఇంకా నేను ఏంది, నేను చిన్ననాడు బతికిన వాతావరణం ఏంది, నా ఇల్లు ఏంది, నేను ఎట్లున్నా, నేను పెరిగిన వాతావరణం ఏంది తీసుకోండి. వాళ్ళ ఇళ్ళకి కూడా వాళ్ళ ఊళ్ళకి కూడా పోండి, తీసుకొని రండి. మీరు చెప్పండి, అప్పుడు చెప్పండి. మీరు నేను చేసే ఆరోపణలు, వాళ్ళు చేసే ఆరోపణలు ఇక మీరే నిర్ణయం చేసి చెప్పేసేయండి ప్రజలకి. నేను మీకు అభ్యంతరం చెప్పాను. ఎంత ఉండేది మీకు చిన్నప్పుడు? నేను చెప్పను, ఎకరాలు ఉండేది. ఐఎమ్ సారీ, నేను ఏం చెప్పను. 100 కోట్ల నేను నన్ను విమర్శలు చేసే వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఇది. మీ బతుకులేంది, నేనేంది అనేది పబ్లిక్లో పెట్టి పంపిస్తున్నా, మీడియాలో పంపి. మీ జిల్లాకు వచ్చి ఐఎమ్ సారీ, ఐఎమ్ రెడీ అంటున్నా. నేను జిల్లాకు వచ్చి ముఖ్యమంత్రి అన్నాడు, తినడానికి తిండి లేని జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు 100 కోట్లకి ఎట్లా పడగలెత్తాడని. నేను గద్దే అంటున్నా, నేనేముంటినని నేను చెప్పా. నువ్వేముంటివో, నీవేముంటినో, నీ కథ ఏందో, నీ నేపథ్యం ఏందో, నువ్వు చిన్ననాడు పెరిగినవి ఏముందో, నువ్వు పెరిగిన వాతావరణం, ఇల్లు వాతావరణం ఎట్లా ఉండే వాళ్ళ వాతావరణం ఎట్లా? నేనేమంటున్నా, నేను అన్నను అంటున్నా. నా నోటితో నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడు వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. చెప్పండి ఒకసారి ప్రజల కోసం. నేను వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు అని చెప్తున్నా.
ఒక్కటి మాత్రం నేను చెప్తే ఏంటంటే, మీరు మీ ముందు తరంలో కానీ ఇంకా అంత ముందు తరంలో కానీ అంత ముందు తరంలో కానీ నాకంటే ఎప్పుడు గొప్పగా లేరు. నేను మీ ఇద్దరికంటే మంచిగా ఉన్నా. ఓకే. నేను మా తాత కాంచెలు కానీ మా తాత తండ్రి కాంచి కానీ మా ఫాదర్ కాంచి కానీ మీ ఇద్దరికంటే కూడా నేను చాలా గొప్ప కుటుంబం నుంచి ఉన్నా, మంచిగానే ఉన్నా. నాకు ఇంతకుముందు గొప్పలు చెప్పుకోవడం అలవాట్లేదు. ఓకే. ఇష్టం ఉండదు, వాస్తవానికి నాకు ఇష్టం ఉండదు అని కూడా చెప్తారు. నేను కులాన్ని చెప్పుకోవడమే ఇష్టపడలేదు నేను మొదటి నుంచి. నాకు జగదీష్ అన్నగానే తెలిసినది తప్ప ప్రజలకి, మా మిత్రులకి 20 సంవత్సరాలు కలిసి ఉన్న ఫ్రెండ్స్కి కూడా నేను ఎందుకు కులమే చెప్పలేను నా జీవితంలో. నేను గా వాతావరణం నుంచి వచ్చినోనే నేను. కాబట్టి నాకు ఈ ఇష్టం ఉండవు, ఈ గొప్పలు చెప్పుకోవడాలు, కాసేపటికి మళ్ళీ బీదేడుపులు ఏడవటాలు, నాకు ఇల్లే లేదని ఒక కథలు. బుద్ధి ఉండాలి కదా మాట్లాడితే. పెట్టే కళ్ళద్దాలు 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి, నువ్వు వేసే కూట్లు ₹1,00,000 కోట్లు ఉంటాయి, గంగెట్లో వేసినట్టు మంది నువ్వు మాట్లాడినావు కదా. ఇంకో వెంకటరెడ్డి చెప్తున్నాడు, సిగ్గు లేకుండా ఎండాకాలం వేయాలా వానకాలం వేయాలా కోట్లు తెలియదు, చలికాలం వేయాలా ఎండాకాలం వేయాలా కూడా తెలియకుండా కోట్లు వేసుకొని ఈ గంగిరెద్దుల బాపతులు వీళ్ళు వాళ్ళు నా గురించి మాట్లాడితే ఎట్లా మరి? ఇక ఆయనకు నల్గొండలో ఇల్లే లేదంట. అట్లా పేదరికంలో ఉన్న మనిషిని మీరు ఎట్లా ఆరోపణలు చేస్తారు? నేను ఏమంటున్నా, నేను ఉన్నది చెప్పను లేదు చెప్పను భయ్, సింపుల్. నాకు ఛాలెంజ్ చేయడం కూడా ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. కానీ ఎక్కడైనా ఉండని లేకపోని ఆయన పేరు మీద ఉన్న ఆస్తిని నా పేరు మీద ఉన్న ఆస్తిని మార్చుకుందామా? ఒప్పుకుంటాడా? వీళ్ళిద్దరు మీరు నిజంగా ముఖ్యమంత్రి గారు వెంకరెడ్డి గారు ఒప్పుకుంటారా? సీరియస్గా అంటున్నారా మీరు? రాసిమంటే రాసిస్తాను నీకు. ఇప్పుడు వికంచె చక్కగా పోయి అడుగు, ఒకవేళ ఎక్స్చేంజ్కి ఒప్పుకుంటారా అడుగు. మీరు రెడీగా ఉన్నారు ఎక్స్చేంజ్? నేను రెడీగా ఉంటేనే కదా ఛాలెంజ్ చేసేది. నేను రెడీగా ఉంటేనే కదా ఛాలెంజ్ చేసేది. ఓకే. నా పేరు అయినా ఏం లేదు, నా ఫ్యామిలీ మెంబర్స్ పేరు కూడా అంటున్నాను నేను. ఇంకా నేను వాళ్ళని కూడా ఒప్పిస్తాను, మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా. ఆయన కూడా ఒప్పిమని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను. ఓకే. ముఖ్యమంత్రి ఒప్పిస్తాడా, మా జిల్లా మంత్రి ఒప్పిస్తాడా? ఒప్పిమని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు ఏం లేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ పేరు కూడా ఇస్తా. ఓకే. ఇప్పుడు ఉన్నాయి. ఇంకోటి మీరు లేదు, గతంలో ఉన్నదానికి పోదామంటే పాత దానికి కూడా పోదామంటే దానికనుక నిలబడదాం. వాళ్ళ ఫాదర్స్ జనరేషన్ దాన్ని ఒప్పుకుందాం, ఇంకా ముందు జనరేషన్ దాన్ని ఒప్పుకుందాం, 3-4 తరాల ముందైనా పోదాం. ఓకే. ఓకే. ఏ తరంలో ఆస్తుల మార్పిడికి మీరు రెడీ? నేను రెడీ. వాస్తవానికి ఆ పాత ఒప్పుకుంటే నాకే నష్టం, కొత్తది ఒప్పుకుంటే నాకు లాభం. కానీ ఏం పిచ్చి మాటలు, పనికి మాలే మాటలు నాకు ఇష్టం ఉండదు. మౌలి గారికి ఇట్లాంటి చెత్తవి పాలసీల మీద మాట్లాడండి, ప్రజలకు ఇచ్చిన హామీల మీద మాట్లాడండి. మేము ఒకవేళ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే దాని మీద మాట్లాడండి. ఈ మాట్లాడుకుంటాం కానీ ఈ పనికి మాలిన మాటలు ఏందండి? 100 ఉండే 1000 ఉండే సిగ్గు లేకుండా, అసలు శాసనసభలో ఏం మాట్లాడాలో మాట్లాడకూడదు తెలియకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా చెత్త వాగుడు, చెత్త మాటలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య ఎందుకు బీఆర్ఎస్ వాయిస్ వినిపిస్తున్నాడు? ప్రభుత్వం ఫెయిల్ అయింది, 2000 మహిళలకు 2500 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, అట్లాగే రైతు భరోసా అమలు చేయట్లేదు, రుణమాఫీ కాలేదు అంటున్నాడు. ఏం జరిగింది? రాజగోపాల్ రెడ్డి ఎందుకు బీఆర్ఎస్ వాయిస్ లాగా మాట్లాడుతున్నాడు? బీఆర్ఎస్ వాయిస్ ఏం కాదు, రాజగోపాల్ రెడ్డికి వెంకటరెడ్డికి మొదటి నుంచి అలవాటే. ఇట్లాంటివి మాట్లాడి బ్లాక్మెయిల్ చేసేసి మళ్ళీ ఎంబటే ఏదో వాళ్ళ కోరికలు నెరవేర్చగానే మళ్ళీ డబ్బా కొట్టడం అలవాటే వీళ్ళకి. వీళ్ళ మాటలు ఎవరు నమ్మరు, అన్నైనా తమ్ముడైనా. మీరు చూసిండ్రు, ఇదే వెంకటరెడ్డి కదా, 25 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకుంటూ పీసీసీ, తెలుగుదేశం పీసీసీ, ఆయన తెలుగు కాంగ్రెస్ అయిపోయింది, మేము ఆయన నాయకత్వంలో పనిచేయను అని చెప్పి ఆయన, నువ్వు ఎప్పటికైనా హోంగార్డువే, నువ్వు ఎస్పీ కాలేవని ఈయన మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతుండ్రు? ఏమన్నాడు మొన్న? అంత గలీజ్గా ప్రజలు అసహించుకుంటున్నారు. చూసిన వాళ్ళు మీడియా మిత్రులు కావచ్చు, వాళ్ళందరి సమక్షంలో జరిగింది ఆడ మొన్ననైతే. ఆయన మేము గెస్ట్ హౌస్ కూరకి అని చెప్పేసి అని కట్టిన బిల్డింగ్ను ఇప్పుడు నా క్యాంప్ ఆఫీస్ అని చెప్పేసి అని ప్రారంభం చేసుకొని దాంట్లో ఏదో చిన్న పూజ చేసి అయిపోయింది. ఈయన అప్పటికే 2-3 సార్లు ట్రై చేసినట్టు ముఖ్యమంత్రికి. ఆయన ఏదో మీటింగ్లో కలవలేదు. ఆ తర్వాత ఆయన ఫ్రీ అయినాక ఎవరు చెప్పినట్టుండ్రు, పిఎల్ చెప్తారు కదా, సార్ ఇట్లా ఇది ట్రై చేస్తున్నాడు ఆయన వెంకరెడ్డి అని. ఆయన ఫోన్ చేసిండు. ఆ ఫోన్ మోగేటప్పుడు చూసి అరే రావు అందరూ రావు, ముఖ్యమంత్రి ఫోన్ చేస్తుండు. ఆడికే సంబరపడిపోయి తబ్బిబ్బు అయిపోయి ఏదో ముఖ్యమంత్రి ఫోన్ మాట్లాడి, రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు, నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి నేను గణపతి హోమం చేస్తున్నా. సిగ్గనిపించదా? నవ్వుకుంటారు ప్రజలు, చూసేటోళ్ళు, వింటున్నారు ప్రేక్షకులు. ఎంత అగ్లీగా ఆయన గురించి ఏం మాట్లాడినావు ఇప్పుడు మళ్ళీ అయిపోయింది. ఆ మాట మీద ఉంటాడా? ఫోన్ పెట్టేసి చిని అమ్మ గీని ముఖ్యమంత్రి నాల్సి వస్తున్నాయి మనం ఈ మాట మాట్లాడుతున్నాడు అట్టాడు ఆఫ్ ద రికార్డు. కాదు, అంత నేనేమంటున్నా, ఇట్లా అభిప్రాయం మార్చుకోవడంలో తప్పే అనిపిస్తుంది. ఇదే మార్చుకుంటే తప్పు లేదు. మళ్ళీ ఫోన్ పెట్టేయగానే గదేం మాటలు? ఆఫ్ ద రికార్డ్ ఏంది? మీడియా ముందట ఒకటి, ఆఫ్ ద రికార్డ్ ఒకటి.
దాన్ని రికార్డ్ చేసిండు ఈయన 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 ఫోన్ రికార్డ్ చేసేసి వినిపించిండు, అందుకే ఫోన్లు బంద్ పెట్టిండు అనేది కూడా ఈ మధ్యన వార్తలు విన్నాం మనం. ఈ ఐక్యత ఏం ఐక్యత? ఈ దొంగల మధ్యన ఐక్యతలాగా, దొంగల ఊళ్ళు పంచుకున్న ఐక్యతలాగా. ఇక ఈయన కూడా రాజగోపాల్ ఇంత మాట్లాడుతున్నాడా? మళ్ళీ 4 రోజులలో లోపల వీళ్ళు సెట్ చేసుకున్నాక ఏ అద్భుతమైన ముఖ్యమంత్రి ఈయన మాట్లాడతారు, మీరు వింటారు. ఇక గిది వాస్తవానికి ఇదంతా ఒక జోకర్ల పాత్రలాగా ఉంటుంది తప్ప వీళ్ళది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.